సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించిన వంటేరు ప్రతాప్ రెడ్డి విద్యార్థులతో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ అండ్ జూనియర్ కాలేజీలో పీడీ ఫిజికల్ డైరెక్టర్ వాసు విద్యార్థులకు గేమ్స్ నేర్పించాల్సింది పోయి వారికి క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా విద్యార్థులపై దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కొండపాకలోని సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజీని సందర్శించి విద్యార్థుల నుండి నిన్న జరిగిన ఘటన విషయాలను తెలుసుకొని విద్యార్థులను వంటేరు పరామర్శించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థులను పైశాచికంగా నిర్దాక్షిణ్యంగా చితకబాదిన పీడి వాసుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఫిజికల్ డైరెక్టర్ వాసును ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులను చదువుకోవడానికి వచ్చిన పేద విద్యార్థులు కాబట్టి తెలంగాణ నలుమూలల నుండి చదువుకోవడానికి వచ్చారు. విద్యార్థుల పట్ల ప్రేమతో ఆప్యాయతతో పలకరించి సరైన పద్ధతిలో నచ్చచెప్పి విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది పోయి సోయి లేకుండా చితకబాదడం ఏంటి అని ప్రశ్నించారు. పైశాచికంగా కొట్టడం చాలా బాధాకరమని వంటేరు ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొండపాక సోషల్ వెల్ఫేర్ స్కూల్ మరియు కాలేజీలోని విద్యార్థులలో మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులు భయపడుతున్నారని భయభ్రాంతులకు గురవుతున్నారని వారిలో అభద్రతా భావం పెరిగిందని వంటేరు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. వాళ్ళు మీ అన్ననో తమ్ముడు అయితే నీకు దెబ్బ తాకింది కదా, నేను గట్ల వచ్చినాం. ఈయన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అన్న ఇక్కడ అప్పుడు వేసి తానాల్లోకి చేసుకున్నాక సార్ వచ్చిండు బయట చూసి సార్ ఇంకా ఖర్చు అందరినీ ఒకరి తర్వాత కొట్టింది. అప్పటికే స్టడీ అవర్ సార్ వచ్చి సార్ క్లాస్ ఉంటాం, మేము బయట ఉంటాం. మాకు లేట్ అయింది కదా, అందరం మేము ఇంటర్మీడియట్ మొత్తము వాళ్ళకు సార్ చేసుకోవాలి. అయితే సార్ వచ్చిన భయానికి సార్ అప్పటికి వచ్చినట్టు ఎంత వాళ్ళు సామాన్ చేసుకోవాలి చేసుకుని వెళ్ళిపోయారు. మేము ఏం చేస్తాం పెట్టుకున్నాము, ఎంకరేజ్ చేసిన సార్ అందరినీ పెట్టి సార్ వచ్చి వెయిట్ చేసుకుంటాం. నేను ఇంకెందుకు వెళ్ళి స్టడీ అవర్ కానీ బయట ఉన్న వాళ్ళందరూ ఇది మొదటిసారి అయినా సార్ హాస్పిటల్ మనం వెళ్తే మంచిగా సార్ కొంచెం కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. ఈ కాలేజీలో దాదాపుగా 485 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 485 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఈ కాలేజీలో వాష్రూమ్లు లేవు, వాళ్ళకి డ్రెస్సులు లేవు, రగ్గులు లేవు, పుస్తకాలు లేవు, బుక్స్ కూడా లేవు. దాంతోపాటు వీళ్ళని ప్రేమతో అనురాగంతో ఆప్యాయతతో చూడాల్సినటువంటి లెక్చరర్లు కానీ టీచర్స్ కానీ మరి పీడీ కానీ వీళ్ళందరూ కూడా ప్రేమతో ఉండాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరి మీద ఉంటుంది. అలా కాకుండా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చేసే పిల్లల్ని ఒంగోబెట్టి లాఠీ పెట్టి ఒక దుర్మార్గుడి మాదిరిగా లాఠీ దెబ్బలు కొట్టడం చాలా సమంజసం కాదు. వాళ్ళని విపరీతంగా కొట్టి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఈ రెసిడెన్షియల్ స్కూల్లో క్రియేట్ చేశారు. కనీసం
ఎవరైనా వస్తే బయట చెప్పుకోలేని పరిస్థితి. ఈ విద్యార్థులంతా కూడా బయట చెప్తే మా లెక్చరర్లు మా టీచర్లు మమ్మల్ని సాయంత్రం కొడతారు అనేటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిండ్రు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారు హయాంలో ఒక్క సంవత్సర కాలంలో 58 మంది విద్యార్థులు చనిపోయారు. ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. మరి చాలామంది విద్యార్థులు హాస్పిటళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రెసిడెన్షియల్ స్కూల్ అంటేనే భయపడే వాతావరణం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తల్లిదండ్రులు రెసిడెన్షియల్ స్కూల్ పంపించాలంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళ పిల్లల ఆరోగ్యం ఏంది, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏందన్నటువంటి ఆలోచన ఇవాళ తల్లిదండ్రులు వచ్చే విధంగా ఉంది. గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఒక స్వర్గం మాదిరిగా ఉండి మంచి ఫుడ్ పెట్టి అందుబాటులో ఎడ్యుకేషన్ ఇచ్చి గతంలో పేరెంట్స్ చాలామంది కూడా మాకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ కావాలి, సీట్ దొరకలేదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా రెసిడెన్షియల్ స్కూల్లో అప్రోచ్ అయ్యి సీటు కోసం నానా తంటాలు పడి సీట్ ఇప్పించినటువంటి రోజులు అవి ఉండే. మరి అలా పరిస్థితి లేదు. రెసిడెన్షియల్ స్కూల్ పోవాలంటేనే ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ ఎవరైతే వాసు గారు ఉన్నారో ఆ వాసు పిల్లల మీద విపరీతంగా లాఠీ పెట్టి కొట్టడం వల్ల ఆ పిల్లలంతా ఒక భయమైనటువంటి వాతావరణంలో బతుకుతూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, మరి కలెక్టర్ గారు వెంటనే ఇతని మీద ఎఫ్ఐఆర్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టి జైలుకు పంపించాలి. అదేవిధంగా ఇతన్ని మొత్తం సర్వీస్ రిమూవ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేసి ఇక్కడ దాదాపుగా వీళ్ళకి ఈ హాస్టల్లో వాష్రూమ్స్ సరిగా లేవు, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఒక డెస్కులు లేవు, మెటీరియల్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే రెస్పాండ్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా మరి కొద్ది రోజులలో ఈ కాలేజీలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మా హరీష్ రావు గారితో నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 1008 రెసిడెన్షియల్ స్కూల్లో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు చదువుకున్నావు కాబట్టి నువ్వు నీకు జాబ్ వచ్చింది, నిన్ను కూడా అట్లా పద్ధతి ఉంటుంది కదా, భయం పెట్టాలి, భయము పద్ధతి ఉంటుంది. చదువుకోవాలంటే వచ్చింది, మీరు చదువుకోవడానికి వచ్చింది, ఇంటికి పెట్టి అమ్మ నాన్న పెట్టి ఉంటున్నారు, మీరు చదువుకుంటేనే మీకు లైఫ్ ఉంటుందని చెప్పాలి. అది పద్ధతి. కానీ లాఠీ తీసుకొని పోలీసులు కొట్టేట్టున్నాయి. పోలీసు వాళ్ళు కూడా వెనక ముందు చూసుకొడతారు. ఇప్పుడు సావాలేదా మళ్ళీ వెళ్ళిపోయినారు. ఉన్నాడు ఆడు జడ్జి మేడం రమ్మంటే పిల్లలు మార్చడం, వీళ్ళని కూడా గిట్ట చెప్తే వీళ్ళు పోతారు సపడే కానీ చెప్పి చూస్తారా? ఏం మాట్లాడుతున్నారు? జడ్జి మేడం కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు మీ బ్యాట్స్మెన్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, అలా కూడా వాడు చేసిన తప్పు కాబట్టి ఇమీడియట్గా మీరే పోలీస్ కంప్లైంట్ పట్టియాల్సింది. అది మీరు చేసుకుంటే చాలా సంతోషంగా ఉండేది. మీరు వాడిని ఎంకరేజ్ చేయడం వల్ల పోరులు భయపడుతుంది లోపల. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం చేస్తే చెప్పు, వాళ్ళ తల్లిదండ్రులు తప్పు కదా, మీరు తప్పు వాళ్ళకి కాదు. ఆల్ ది బెస్ట్. ఇట్లే ఉండదు ఒక 2 నిమిషాలు మళ్ళా రెసిడెన్షియల్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వాసు అనే వ్యక్తి, ఇది రెసిడెన్షియల్ స్కూలు, మార్నింగ్ పిల్లలకి వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళని లేపి మార్నింగ్ 5 o'clock వాళ్ళని లేపుకొని వాళ్ళ స్నానం చేపించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళని స్కూల్కి ప్రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల మీద లెక్చరర్ల మీద ఉంటుంది. మరీ పైచాచికంగా గుడ్లను బాదినట్టు లాఠీ తీసుకొని దాదాపు 30 మంది మీద లాఠీ దెబ్బలు కొట్టడం వల్ల పిల్లలు
ఇంటర్మీడియట్ చేసే దాదాపు 16-17 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు భయభ్రాంతులకు గురై కనీసం లోపలికి పోతే మా టీచర్లు మమ్మల్ని చంపేస్తారు, మేము చెప్పలేము, మేము చెప్తే మమ్మల్ని రేపటి నుండి హరాస్మెంట్ చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో స్వేచ్ఛ లేకుండా పోయింది, కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పేరెంట్స్ కూడా లోపల రానివ్వట్లేదు. ఎవరైనా అపోజిషన్ వాళ్ళు స్కూల్ విజిట్ చేస్తే కూడా లోపల రానివ్వట్లేదు. ఇప్పటికే దాదాపుగా 58 మంది పిల్లలు మరణించిండ్రు. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఒక భయానకమైనటువంటి వాతావరణంలో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. వాటి మీద ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఎన్నోసార్లు మా హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ గారు, కేటీఆర్ గారు, ఇంకా ఇతర నాయకులు చాలామంది ఈ రాష్ట్రంలో ఉండే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మేము పర్యటించినప్పుడు కూడా ఒక బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి మేము గతంలో కూడా కేసీఆర్ గారు దాదాపుగా 800 స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టారు. తెలంగాణ రాకముందు 208 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉండే. అలాంటిది 1008 అంటే 800 రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చినాం. 800 రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా మంచి భోజనం ఇచ్చి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చదువుకుంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటామన్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరి ఇక్కడ చదువుకోవాలంటేనే భయపడే పరిస్థితి, ప్రాణాలని అరిచేతులు పెట్టి బతికే పరిస్థితి ఉంది. కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే కలెక్టర్ గారు, జడ్జి గారు, మేడం గారు కూడా వచ్చారంట. మరి కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మరి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే వాసు ఉన్నాడో అతని మీద ఎఫ్ఐఆర్ చేసి వెంటనే జైలు పంపించాలి. మళ్ళీ ఆయనను సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. మొత్తం ఒకరిని రిమూవ్ చేసినట్టు అయితే ఇంకొక టీచర్ కూడా రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తారు, బాధ్యతతో పనిచేస్తారు. ఆ బాధ్యత లేకుండా చేయడం వల్లనే ఇలా పిల్లలు భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పాలి? తల్లిదండ్రిని ఇచ్చిపెట్టి 100 కిలోమీటర్ల నుంచి గవర్నమెంట్ ఎక్కడ సీట్ వస్తే అక్కడ చదువుకోవడానికి వచ్చారు వాళ్ళు, పేదవాళ్ళు. అలాంటి పేదవాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ, ఆప్యాయత, తల్లిదండ్రి దగ్గరలో లేనటువంటి లోటును తీర్చాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి మీద ఉంటుంది, ఇక్కడ ఉన్న లెక్చరర్ల మీద ఉంటుంది. దాన్ని విస్మరించి వాళ్ళు గట్టిగా అంటే వెనకటి రోజులలో బ్రిటిష్ గవర్నమెంట్లో జైల్లో పెట్టి చదివించినట్టుగా ఉన్నది. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ చదివించేటట్టుగా ఇలా రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నది. బ్రిటిష్ కాలంలో ఇట్లనే స్కూళ్ళలో వాళ్ళు చెప్పిందే వినాలే, వాడు పెట్టిందే తినాలే. ఆ కాలంలో ఏదైతుందో ఇవాళ కూడా అదే మరి అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితిని వెంటనే దీన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ కావాలి. మరి ఈ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ను ఒకసారి విజిట్ చేసి మరి ఇట్లాంటి వాతావరణం లేకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 96180341